హ్యాపీ బర్త్డే బంగారు కూనా నా చిన్నారి కూనా మరి నా అయ్యా అనుకో కరిగే ఈ క్షణం చేసే రాత్రి గొడవని ఏం చేసినా వీళ్ళిద్దరు మంచిగా చూసుకుంటారు నిజంగా చెప్తారు సో ఆగే తిని అసలు తిని ఎట్లా చేసిన ఎక్కువ టైంలో కొంతమంది నాకు కనెక్ట్ అయిన పర్సన్స్ లో నైని ఒక పర్సన్. ఏం దోస్తులు అబ్బాయి వాళ్ళు మొత్తం మీద కట్టరు మీ నెత్తి మీద పెట్టేస్తారు కత్తులు అరగుప్పులు వస్తే ఉన్నాయి ఉంటేనే కంట్లో నుంచి వాటర్ వస్తుంది. ఏమంటారు మేము ఇంట్లో ఉంటే సంథింగ్ కొట్టుకుంటాం. కొట్టుకున్నాం అంటే డ్రెస్ లో కూడా కనబడను. ఇది కూడా ఇప్పుడు రావద్దు అనుకున్నా కానీ దీని బర్త్డేనే వచ్చిన. ఎప్పుడు ఇట్లనే హ్యాపీగా ఉండాలా మా బాండింగ్ అని కోరుకుంటున్నా. గిఫ్ట్స్ నేను నా చెల్లెమ్మకి నేను ఇవ్వకపోవచ్చు, కానీ రేపటి రోజు ఏదైనా కష్టం వస్తే మాత్రం నా చెల్లికి నేను ఉంటా అని నీకు మాటిస్తున్నా. చెప్తాను. ఏం పేరు? నయనతార. రికార్డ్ వీడియో వస్తుంది. నేను మీ బాపట్ల దుర్గా అని హైదరాబాద్ లో ఉన్న నయనతార మెమోరీ హాస్పిటల్ సాఫ్ట్వేర్. ఎవరయ్యా మీరు? నేను మీ బాపట్ల దుర్గాని 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 వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో గైస్ ఈ రోజు మా చిట్టి చెల్లి బర్త్డే. చిట్టి చెల్లి కాదు బండ చెల్లి. బండ చెల్లి బర్త్డే. నైని చెల్లి బర్త్డే. నైని చెల్లి కాదు నైనిగాడు. నైని అమ్మాయిలాగా మేము చూడము, అబ్బాయిలానే చూస్తాం. నేను అబ్బాయిలాగానే చూస్తాను ఎందుకంటే మీసాలు గడ్డం ఉంటుంది దానికి. నీకు కూడా మీసాలు ఉండే కనిపించవు అంతే. ఆమె తీపించుకుంటది మీసాలు. ఏం తీపించుకోరు. చూడదు కనిపించట్లేదు. కొంచెం సన్నగా తీయండి పర్లేదు. అబ్బా ఈరోజు మీ డాడీ వచ్చినట్టున్నా కదా. సో గాయ్స్ ఈరోజు వీడియో ఏంటంటే నార్మల్ నైని బర్త్డే కాబట్టి స్పెషల్ గేమ్ లేకుండా నార్మల్ గా స్పెషల్ గా అని కాదు, బర్త్డే చెయ్యాలని కాదు, మాకు మేము ప్రేమగా చేస్తున్నాం తోచినంత అంతే. మరి బర్త్డే చేయాలంటే మరి తోచినంత ఏదో చెయ్యాలి అని కాదు. మనం బంగారం ఇస్తేనే ప్రేమ ఉంటది, మనం కేక్ గోపకపోతేనే ప్రేమ ఉంటది. అన్నీ కాదు. వీడైతే పొక్కట్లో మొత్తం రూపాయి కేక్ 100 రూపాయలు చేస్తాడు. హార్ట్ తో ఏం చేయలే కానీ పైసలు ఉంటే చేస్తాం, లేకపోతే లేదు. సో పైసలు ఉన్న దాంట్లో చేస్తున్నాం అంతే. అంతే. ఇప్పుడు మనము నైనిని పిలిచి అండ్ మీకు ఒక సర్ప్రైజ్ ఉంది అండ్ నైనికి కూడా ఒక సర్ప్రైజ్ ఉంది. ఆ సర్ప్రైజ్ ఏందో ఈ వీడియో ఎండ్ వరకు చూస్తేనే మీకు అర్థమవుతుంది. ఈ సర్ప్రైజ్ అయితే నైని నాకు తెలిసి లైఫ్ లాంగ్ అసలు మర్చిపోదు. ఎప్పటికైనా దానికి ప్రతి బర్త్డేకి ఇదైతే ఖచ్చితంగా గుర్తుంటది. ఎందుకంటే నీకంటే మా సిస్టమ్ నైనిని తీసుకొని రాకి కళ్ళు మూసుకొని తీసుకొని రా. ఆయన పొట్టుకున్నాడు ఆమెకు అందుతలేదు. తీసుకురా.
హ్యాపీ బర్త్డే టు యు హ్యాపీ బర్త్డే హ్యాపీ బర్త్డే ఇట్లా మూసే కళ్ళు బంగారు కూనా నా చిన్నారి కూనా మరి నా అటు తిరుగు. ఇగో జీవితంలో ఇందుకి నాన్నగారు అంటే ఎంత ఇష్టమో నైన్కి కూడా అంత ఇష్టం. అయ్యా పైన వాడుంటే రాంబాబు నీ పెద్ద సర్ప్రైజ్ అది షాక్ అవ్వాలా ఇట్లా మర్చిపోవు కదా. నీ ఇష్టం. గడియ స్తంభం పెట్టు. నోట్లో పెట్టు. అయ్యా ఇగో రెడీ 1 2 3 బాదం పాలు ఇప్పిస్తాను బాదం పాలు ఇప్పిస్తాను బాదం పాలు తీసుకో దుర్గా నీ గడియార స్తంభం. బాపట్ల గడియార స్తంభం తీసి నా గుర్రలో గుచ్చుతామనుకున్నాడు. అదేమన్నంటే బాదం పాలు నైని దుర్గాకి గడియార స్తంభం ఇచ్చేసింది. సో గైస్ ఇప్పటి నుండి ఏ వీడియోలలో గడియార స్తంభం అని దుర్గా అనకండి. ఆల్రెడీ నైని గడియార స్తంభం దుర్గాకి ఇచ్చేసింది. దొరికేసింది ఈడ. ఇక్కడ ఉంది గైస్ ఇక్కడ తీసుకొస్తారేమో అని అనుకున్నా. దుర్గని తీసుకురాలేదు అందుకే దుర్గా మేము దుర్గని తీసుకురాలేకపోయినాం అందుకే తీసుకొని వచ్చినాం. దీనికి మెయిన్ వంశనేడి లోపల ఉన్నాడు. వంశీ ఇదేం చేయాలి? ఇలా పట్టుకోవాలి. అది గడియార స్తంభం. అది ఇప్పుడు 2 స్తంభాలు. అనుకో అది పట్టుకో చాకు. హ్యాపీ బర్త్డే ఎవరు గిట్టు పెట్టిరు? కెమెరా కనిపించలేదా? కేక్ అయిపోతుంది. వెలగట్లేదు. నా బర్త్డే నాశనమా? హ్యాపీయెస్ట్ బర్త్డే. బాపట్ల దుర్గా వాళ్ళ మేహాలే ఓ వరం కరిగే నైని సిద్ధాంత్ నన్ను హక్ చేసుకోవాలి. కాదు ఆల్రెడీ జున్నక్క ఒకటి ఒకసారి నొక్కు. హ్యాపీ బర్త్డే. కరిగే ఈ క్షణం చేసే రాత్న. నువ్వు మీ చెల్ల గురించి చెప్పు ఫస్ట్. ఏం లేదు నాకు తెలిసి నైనతార టీంలో ఉన్నప్పటి నుంచి ఇప్పటి వరకు చాలా మంచిగా ఉంది. సో ఇట్లనే మంచిగా ఉండి ఇంకా ఏమంటారు ఏం లేదు. నైనతార గురించి నైనతార చాలా మంచిది. నిజంగా చెప్పాలంటే మంచిగా చూసుకుంటుంది. ఎంత గొడవ ఏం చేసినా వీళ్ళిద్దరు మంచిగా చూసుకుంటారు. నిజంగా చెప్తాను. అంటే మా పక్కన మా ఇంటి పక్కన ఉంటారు కాబట్టి ఇద్దరు మంచిగా చూసుకుంటారు. ఇంటి పక్కనే గుండెల్లో ఉండవా చెల్లెలం మంచిగా చూసుకుంటారు. దాని తర్వాత ఒక చీట్కే చెల్లి వచ్చింది. దీంతో టైం పాస్ చేస్తారు. సో వీళ్ళు ముగ్గురు మంచిగా చూసుకుంటారు. ఆగే మోటు చెల్లెల గురించి మాట్లాడుతుంటే సో సరే నువ్వు కూడా చెల్లెవేలే. సో వీళ్ళు ముగ్గురు చాలా మంచిగా చూసుకుంటారు. దాంట్లో మెయిన్ గా నయనతార వీళ్ళు ముగ్గురు చాలా అంటే చాలా మంచిగా చూసుకుంటారు. అట్లా కాదే మెయిన్ గా నయనతార అని ఇందు పేరు ఇట్లా చెప్తామని అని అన్నది అందరు వీళ్ళు ముగ్గురు అని కవర్ చేస్తారు. ముగ్గురు చాలా మంచిగా చూసుకుంటారు. నిజంగా మాకు ఏమైనా ఫుడ్ గిడ్డు జిన్ను లేనప్పుడు కానీ ఎవరు లేనప్పుడు కానీ వీళ్ళు ఎవరు లెక్కపోయినా నయనతార చూసుకుంటారు. అప్పుడప్పుడు అరే మీ ఇంట్లో నాకు ఇంట్రెస్ట్ పోయింది. దేనికంటే వీళ్ళు ఇల్లు చూసుకుంటారు. అప్పుడప్పుడు నయనతార చూసుకుంటది. సో ముగ్గురు చాలా మంచిగా చూసుకుంటారు. ఇంకేం చెప్పాలి? ముగ్గురు చూసుకుంటారు అని చెప్పినా కదా. వాళ్ళిద్దరు పేరే తీసినారు. ముగ్గురు అని చెప్పినా కదా. పేరు తీయలే. సరే
ఇది కూడా చాలా మంచిగా చూసుకుంటది. కోడిని కోసినాడు, దీని కోసం ఏదో ఒకరు వస్తారు. అది పని చేసింది చెప్పరా. సారీ, ఇది మన మాఫ్సిక్ కొట్టింది, చాలా పని చేస్తుంది. కుకింగ్ కూడా చేసింది, ఊకకుండా మా ఫోటో వేసింది. అంతే. కానీ నిజంగా చెప్తున్నా, మా టీమ్ లా మంచిగా స్టార్టింగ్ నుంచి, అంటే టీమ్ స్టార్టింగ్ నుంచి ఇప్పటి వరకు ఒక మంచి ఒక అన్నలాగా ఒక చెల్లెలాగా ఉందంటే నాయన తర. స్టార్టింగ్ నుంచి చెప్తున్నా, మధ్యలో వచ్చిన వాళ్ళ గురించి చెప్తలేను. సో దీని పడతారు కాబట్టి దీని గురించి చెప్పాలి గొప్పగా. మధ్యలో వచ్చిన వాళ్ళంటే నిన్నే చూపిస్తున్నా. మధ్యలో వచ్చిన వాళ్ళ గురించి చెప్తలేను. మధ్యలోనికి అనుకోలేకపోతున్నా. సరేనే. సో ఆగే అసలు తినే ఎలా చేసిన చాలా మంచిది గాయ్. టైం కి ఫుడ్ పెడతా మంచిగా చూసుకోండి. టైం కి ఏమైనా గాలి కూపాలంటే అది కూడా సేమ్ ఫుడ్ గురించి మంచి చెల్లంటాడు. గాలి ఊపాలంటే కూడా టైం కి గాలి ఊపుతుంది అని అంటుండు. గాలి ఉప్పిస్తుంది, కరెంట్ పోయినా కూడా ఉప్పుతుంది. సరే మీరేమైనా చెప్పాలని కూడా చెప్పచ్చు అందరు. గైస్ తక్కువ టైంలో కొంతమంది నాకు కనెక్ట్ అయిన పర్సన్స్ లో నైని ఒక పర్సన్. ఎందుకు అబ్బాయి వాళ్ళు మొత్తం ఈడ కట్టరు, మీ నెత్తి మీద పెట్టేస్తారు కత్తులు, అరే గుప్పులొస్తే ఉన్నాయి. ఫ్యూ మెంబర్స్ కనెక్ట్ అయ్యారు. ఫ్యూ మెంబర్స్ పేర్లు నేను చెప్పలేను, అందులో నైని ఒక పర్సన్. చెప్తుంటేనే కంట్లో నుంచి వాటర్ వస్తుంది. హ్యాపీయెస్ట్ బర్త్డే నైని. థ్యాంక్ యూ. నెక్స్ట్ ఇయర్ మనం ఇట్లా కలిసి ఉంటామో ఉండమో గానీ ఇయర్ అయితే మంచిగా ఉండు నాతోనని చెప్పు. గొడవలేం అవ్వద్దు, అయినా సరే మనం నెక్స్ట్ కలిసిపోదాం. అట్లా చెప్పొద్దు, గొడవలు అయినా సరే మనం ఇద్దరం అండర్స్టాండింగ్ తోని కలిసి ఉందాము అని చెప్పు. పాపం పిల్లకి ఆడ మాట్లాడడానికి వచ్చి మొన్న ఇచ్చింది కలిసి ఉండంతే. ఓకే, అతనికి హ్యాండ్ ఓవర్ ఇవ్వండి. మీరు పెద్దోళ్ళు. నాకు తెలిసి టీమ్ లో ఫస్ట్ ఆఫ్ ఆల్ సూపర్ మాట్లాడంటే ఇవి ఒక్కటే. ఎవరు మాట్లాడతా టీమ్ లో? నా ఫోను అక్క వీళ్ళు ఉన్నప్పుడు నేను మాట్లాడాలి, పక్క నుంచి ఏదో ఒకటి ఏమనకండి. చోలు మూసుకుంటాంలే, మాట్లాడి మూసుకోండి అందరూ. మాట్లాడే సైడ్కి తీసేద్దాం. ఇగో వీడియో లాగైతే నిజంగా వాళ్ళు తెలుసు, నిజంగా కామెంట్ జరిగింది మీద. నా గురించి నేను ఏం చెప్పాలో కూడా నేనే చెప్పాను. చెప్పు, నీ మనసులో ఏముంటది? సో గైస్ ఏమంటారు, ఎవరు రాకుండా ఆగరు. సో గైస్ ఏమంటారు, టీమ్ లో వచ్చినప్పటి నుంచి నాకు ఇది అంత పరిచయం లేదు నైని. అంటే 1.5 month 2 months నుంచి పరిచయం అయింది. ఎందుకంటే ఒకటే ఇంట్లోకి వచ్చింది కాబట్టి పరిచయం ఎక్కువ అయిపోయింది. ఒకటే ఇంట్లో కాదు, మనం క్లోజ్ అయ్యాం. టెర్రస్ పైన ఒకనొక రోజు టెర్రస్ పైన చాలా క్లోజ్ అయిపోయినాం. ఏంటంటే మేము ఇంట్లో ఉంటే సంథింగ్ అయ్యో మర్చిపోయినా నేనేం తాగినా. ఏమంటారు, మేము ఇంట్లో ఉంటే సంథింగ్ లా కొట్టుకుంటాం. కొట్టుకున్నాం అంటే ఇప్పుడు తిట్టుకున్నాం అంటే మళ్ళీ 2 నిమిషాలు కదైనా వస్తుంది, నేనైనా పోతా. నేను ఫోన్లే పాపం అదే వస్తుంది. ఇందేమైనా తింటావా అనుకుని పాపం అదే వచ్చి అడుగుతుంది, ఏమైనా ఉండాలా అనుకొని. నాకు మంచిగా చూసుకుంటుంది, నాకనే కదా అందరికి మంచిగా చూస్తుంది. జున్నక్క నైని లేకపోతే మా అది బిచ్చం బతికే గుడి దగ్గర. ఎందుకు మొన్న మేమే అనుకున్నాం అంటే మీకు ఓన్లీ నైని నేను తినడానికి వండి పెట్టడానికి. చిట్టికి వస్తుంది, మీరు వెళ్ళిపోండి ఇద్దరు. జెన్యున్ గా చెప్పాలంటే మా అందరికి ఫుడ్ ఫస్ట్ జిను, సెకండ్ నైని, మిగతా ఎవరికి కుకింగ్ రాదు. సో వాళ్ళ మీద డిపెండ్ అవ్వాలి. ఫస్ట్ అయితే జిను అందరికి పెడుతుంది, సెకండ్ అయితే నైని. అంటే జిను లేకపోతే నైని నార్మల్ గా అందరికి పెడుతుంది. నెక్స్ట్ రాఖీ అన్న. మాట్లాడు మీ చెల్లి అంటే నేను ఇక్కడికి వచ్చిన ప్రతిసారి
నేను వచ్చేది అప్పుడప్పుడు, ఎక్కువ వీడియోస్ లో కూడా కనబడను. ఇది కూడా ఇప్పుడు రావద్దు అనుకున్నా, కానీ దీని బర్త్డేనే వచ్చిన. మా అమ్మలాగైనా అక్కలాగైనా చెల్లెలాగైనా ఉందంటే చెప్పొచ్చు, నైని ఒక అక్కలాగా చెల్లెలాగా మమ్మీలాగా ఉందని. నాకు ఎప్పుడైనా కానీ ఫుడ్కి అయితే లోట లేదు. ఎప్పుడు దేనికైనా కానీ ఏదైనా డబ్బులు కావాలన్నా కానీ అడుగుతుంది, లోటు. కానీ అన్నిటికన్నా ఏదైనా మంచి పర్సన్ నాకైనా దొరికినారు మళ్ళీ చెల్లిలాగా అంటే అదొక చెప్పొచ్చు నైని అని. ఇది కూడా నా చెల్లె, ఇద్దరు అంతే, ఇద్దరు రెండు కళ్ళు లాంటి వాళ్ళు. ఎందుకన్నా అట్లా అందరు నా గురించి చెప్పారు, అరే అన్నోళ్ళైనా చెప్పాలా కదా. ఇప్పుడైతే మీకు ఒక సీక్రెట్ చెప్తున్నా. సీక్రెట్ కాదులే, యాక్చువల్ గా ఫస్ట్ వచ్చినప్పుడు అయితే నాకు అందరితో కన్నా నైనితోనే ఫస్ట్ గొడవ అయింది. అవును నిజంగా చెప్తున్నా, మంచి చెప్పింది కూడా నేనే. యాక్చువల్ గా చెప్పింది ఈమెనే, కానీ గొడవ అయింది ఈ పిల్లతోనే అయింది. కానీ మా ఇద్దరి వల్ల కాదు, వేరే వాళ్ళ వల్ల మా ఇద్దరికి అండర్స్టాండింగ్ మంచిగా లేక స్టార్టింగ్ లో గొడవ అయింది. ఏడ్చినాను కూడా, ఇద్దరం ఏడ్చినాం గాయస్ చెప్పాలంటే. ఏడ్చిన తర్వాత మరి మా బాండింగ్ అనేది అట్లనే ముందరికి వెళ్ళిపోయింది. ఎంత దూరం పోయింది పట్టుకోండి. పట్టుకోనంత దూరంకి వెళ్ళిపోయింది మా బాండింగ్. అంటే అప్పటి నుంచి మళ్ళీ గొడవ ఏది అవ్వలేదు, అవ్వకూడదని కూడా అనుకుంటున్నాను. ఎప్పుడున్నా నేను ఇక్కడ ఉన్నంత వరకు ఎవరితో కూడా గొడవ అవ్వకూడదని అనుకుంటున్నాను. ఎందుకంటే వీళ్ళందరూ నాకు ఫ్యామిలీ లాగా అయిపోయినారు. ఏం బాధ వచ్చినా కూడా మంచి చెప్తారు ఈ పర్సన్స్ అందరూ కూడా. ఏ బాధ వచ్చినా మంచిగా చెప్తారు. ఫుడ్ లేకపోయినా నిజంగానే చెప్తున్నా, నైని ఫుడ్ పెడుతుంది, జున్నక్క పెడుతుంది. మేమంటే యూట్యూబ్ లో చూసి వండుకుంటుంటాం ఎప్పుడంటే అప్పుడు. ఇప్పుడు కూడా గొడవ రాకూడదు, అండర్స్టాండింగ్ అవ్వకూడదని అనుకుంటున్నాను. ఎప్పుడు ఇట్లనే హ్యాపీగా ఉండాలా మా బాండింగ్ అని కోరుకుంటున్నాను. నా కాదు ఈమె గురించి చెప్ప నీకేం లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ పుట్టిన శుభాకాంక్షలు దుర్గా బాబళ్ళ దుర్గా. బేసిక్లీ మా గురించి చెప్పాలంటే చాలా ఉంది చెప్పడానికి. అయితే సార్ నువ్వేం చెప్పాలనుకుంటున్నా చెప్పు. నిజంగా ఇందాక సోనుబాయ్ చెప్పినట్టు డైలీ అయితే మేము గాలి బాగా సోనుబాయ్ గాలి ఊపుతుంది. రీసెంట్ గా ఏమైందంటే తెలుసు ఏం కాలేదని. అరే బట్టలు ఇస్తా మొత్తం వచ్చేసాడు. రీసెంట్ గా ఏమైంది? ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు ఎప్పటి నుంచో పరిచయం మంచి ఫ్రెండ్. 3 years నుంచి ఎప్పటి నుంచో ఉన్నావు కదా, వంశీ అన్న రాకనే ముందు నుంచి. అప్పటి నుంచి గుడ్ ఫ్రెండ్, మంచిగా చూసుకుంటది. అందరికి ఎట్లా నాకు కూడా ఎప్పుడైనా ఆకలి అయితే రూమ్ లో అన్నం తినరావు అని చెప్పి మంచిగా చూసుకుంటూ ఉంటది. ఇంక తర్వాత ఇంకో ఆమె పరిచయం అయింది. ఆమె కూడా టీమ్ లో ఇద్దరు మంచి గుడ్ ఫ్రెండ్స్ అన్నమాట. తర్వాత చిట్టే పరిచయం తను ఇక్కడ వచ్చినాక పరిచయం అయింది. తను తిను చెప్పడానికి ఏం లేదు. పోనీ బాయ్. హ్యాపీ బర్త్డే వంచగా దుర్గా. అయ్యో నేనైతే ఏం చెప్పాలనుకోవట్లే. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎక్స్పెన్సివ్ గిఫ్ట్స్ నేను నా చెల్లెమ్మకి నేను ఇవ్వకపోవచ్చు, కానీ రేపటి రోజు ఏదైనా కష్టం వస్తే మాత్రం నా చెల్లెకి నేను ఉంటా అని నీకు మాటిస్తున్నా. హ్యాపీ బర్త్డే. నువ్వు ఎప్పుడు ఇట్లనే హ్యాపీగా ఉండు, మాతో హ్యాపీగా ఉండు, గొడవలు పెట్టుకోకు, ఏదున్నా సాల్వ్ చేసుకో, వెనక పోయి మాట్లాడకు. వెనక పోయి మాట్లాడకు. నీకు ఏదైనా అనిపిస్తే డైరెక్ట్ అక్కడనే మాట్లాడు. ఇది ఇప్పటికి 100 సార్లు చెప్పినా, ఇప్పుడు కూడా చెప్తున్నా. వన్స్ అగైన్ హ్యాపీ బర్త్డే. ఇప్పటి నుండి అన్న కొత్తగా రిజల్యూషన్ తీసుకో. నేను వెనక ఎవరైనా మాట్లాడొద్దు, నేను అందరితో హ్యాపీగా ఉండాలి అని తీసుకో. ఓకే వద్దులేడు చూడండి బయటికి రాకుండా చెల్లెలు లోపల ఏం చేస్తున్నావు అంటే బాపా గురించి కంటెంట్ ఇచ్చింది ఆయన కావచ్చు. ఆయననే ఏం చెప్పాలి, ఇట్లా సన్మానం చేస్తావా మీ చెల్లెలు? నాకు ఎందుకు కేక్ పెట్టలేదు ఇప్పటిదాకా? ఏం చెప్పాలి?
చెల్లెల గురించి ఇంకా ఇది చేసుకో గడియారస్తమ్మం ఎవరికి సోను అన్ని స్తంభాలు ఉండేవి కదా దగ్గర. అరే కేక్ బాగుందా కేకు కేకా బాగుంది. నేను ఇంకా గ్రూప్ లో పెట్టినప్పుడు నిజంగానే బాపట్ల నుండి దుర్గా వస్తున్నాడేమో అని అనుకున్నా. అరే రా ట్రై చేసినామా పొద్దున్న అయ్యో నీకు ఇంకొక సర్ప్రైజ్ కూడా ఉంది నైని. అరే బ్లూటూత్ స్పీకర్ తీసుకురాపోండి. అరే ఇప్పుడు చెప్పు దుర్గా ఏం కాదు. ఇట్లా చెప్తావా? చెప్తాను. ఏం పేరు? నయనతారా. రికార్డ్ వీడియో వస్తుంది. నేను మీ బాపట్ల దుర్గా అని హైదరాబాద్ లో ఉన్న నయనతార మెమోరీ హ్యాపీ బర్త్డే సాఫ్ట్వేర్. ఎవరయ్యా మీరు? నేను మీ బాపట్ల దుర్గాని 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 అలాంటి పుట్టినరోజులు వెళ్ళో జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాను. గాడ్ బ్లెస్ యు. బాయ్. థ్యాంక్ యూ దుర్గా. థ్యాంక్ యూ. ఓ నీ కోరిక నెరవేరింది నైని. థ్యాంక్ యూ సో మచ్ దుర్గా. దుర్గా భయమైందండి నిన్న. సర్ప్రైజ్ చాలా బాగుంది. నిజంగా నేను దుర్గా కళ్ళలోకి కళ్ళు మూస్తే పద్మావతి, కళ్ళు తెరిస్తే పద్మావతి, నీకోసం ఎలా వస్తానే కాలినడక. నేను ఏ అమ్మాయి కదా, ఓ సారీ, అయ్యో అబ్బాయి నచ్చింది ఫ్లోలో. నేను ఏ అబ్బాయికి అట్లా కనెక్ట్ అవ్వలే, కళ్ళలోకి కళ్ళు పెట్టి చూడలే. చూసిందంటే వేరేటోళ్ళకి. సో చూసి అలా అంటే ఫస్ట్ వైషుకి పిచ్చి ఉండే, ఎందుకంత పిచ్చి పట్టింది అని అనుకున్నా. సో ఆయన క్రింజ్ మాటలకు కానీ తర్వాతకి ఆయన కళ్ళు చూసి తర్వాతకి అంత ఫ్లాట్ కాదు. ఇష్టం పెరిగింది ఆయన వీడియోస్ పట్ల. నాకేమన్నా రీల్స్ వచ్చినా ఈమెకి షేర్ చేస్తాను, ఈమె నాకు ఏమన్నా వచ్చినా నాకు షేర్ చేస్తారు అనమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ కేక్ పెట్టలే ఎవ్వరు. ఆగండి. ఐ లవ్ యూ సో మచ్ దుర్గా అనేసి ఇద్దరు అయిపోతుంది. ఓకే సరే 1 4 3 హ్యాపీ బర్త్డే. అన్ని సొంత ఇళ్ళే అంతా అయిన వాళ్ళే సెలబ్రేట్ చేసినారు కానీ ఇంత మందితో సెలబ్రేట్ చేసుకోలేదు. సో ఈ ఇయర్ ఇంత పెద్ద సర్ప్రైజ్ ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్ అక్క. నాకు దుర్గా చెప్పు గజస్తంభం తీసుకొని గడియార స్తంభమా. సో గైస్ ఇప్పటి నుండి దుర్గాకి ఎవరు గజస్తంభం గురించి అడగకండి, ఎందుకంటే నైని ఆల్రెడీ ఇచ్చేసింది కేక్ లో. ఇది మన సబ్స్క్రైబర్స్ కి గైస్. హ్యాపీ బర్త్డే నైని.